శక్తివో. కుమారా, పూర్వకాలంలో మనిషి తన మనస్సును నాపై నిలుపుకుంటూ ప్రకృతికి అనుగుణంగా జీవించేవాడు. కానీ కుమారా, నేటి పరిస్థితి అలా లేదు. తనను మరియు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అతనికి డబ్బు కావాలి. అందుకోసం వ్యాపారం, ఇతర పనులు చేయడమే తన ప్రధాన కర్తవ్యమని అందరూ అనుకుంటారు. తనని, తన చుట్టూ ఉన్న వాళ్ళని వెతుక్కొని రక్షించడానికి నేను అతనికి జన్మనివ్వలేదు. కుమారా, తనను తాను గ్రహించుకోవడానికి, తన కర్మను అనుభవించడానికి మరియు విముక్తి చేసుకోవడానికి, అదనపు కర్మల నుండి తనను తాను రక్షించుకోవడానికి నేను మానవ జీవితాన్ని మానవాళికి ఒక సువర్ణావకాశంగా ప్రసాదించాను. అది కూడా ఇప్పుడు నేనే నేరుగా వచ్చాను కదా. ఈ విషయాన్ని గ్రహించి తదనుగుణంగా ప్రవర్తించడం అతని కర్తవ్యం కదా. దీని వివరణ ఏమనగా, పూర్వకాలంలో మనిషి దైవచింతనతో ప్రకృతిని అనుసరించి జీవించేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. మనిషి తమ కుటుంబం, తనవాళ్ళు అనే మమకారంతో వారిని సంరక్షించటమే నా జీవిత ధ్యేయం అన్నట్లు ఉద్యోగం, వ్యాపారం అని రకరకాల మార్గాల ద్వారా డబ్బు సంపాదించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ మీ కర్మల నుండి మీరు విముక్తి పొంది మిమ్మల్ని మీరు తెలుసుకునే బంగారం లాంటి అవకాశం కలిగిన మానవ జన్మను మీకు ప్రసాదించాను. ఆదిపరాశక్తినైన నేనే స్వయంగా అడిగళా రూపంలో మానవ జన్మ ధరించి ఈ భూమి మీదికి వచ్చిన విషయాన్ని గ్రహించి మీ జన్మ సార్థకం చేసుకోండి అని మన కర్తవ్యాన్ని అమ్మ మనకు గుర్తు చేస్తున్నారు. ఓం శక్తి. మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధులపీఠంలో కరువరై సేవని మార్చ్ 19, 2024 మంగళవారం MD 24 ఉసిలంపట్టి మదురై జిల్లా వారిచే, మార్చ్ 20, 2024 బుధవారం TP 08 అనుపర్ పాళయం తిరుపూర్ జిల్లా వారిచే నిర్వహించబడుతున్నది. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.